హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్జిటీ ఛానల్. సో చూడండి, ఈరోజు మనము 8th క్లాస్ న్యూ సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ ఇంట్రొడక్షన్ పార్ట్ కిందకి మేము తీసుకోవడం జరిగింది. సో సెకండ్ చాప్టర్ వచ్చేసి ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. ఫస్ట్ చాప్టర్ గురించి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఆన్లైన్లో జరుగుతూ ఉంది. సో చూడండి క్లాసు. సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకు వాణిజ్య స్థావరాల నుంచి కంపెనీ స్థాపన వరకు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా చేయడం అనేది జరిగింది అనేటువంటి కాన్సెప్ట్ సెకండ్ చాప్టర్లో ఇవ్వడం అనేది జరిగింది. సో లెసన్లోనే చూడండి మనకు క్లారిటీగా. సో లెసన్ నేమ్లోనే వాళ్ళకు మన క్లారిటీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, వాణిజ్య స్థావరాలు నుంచి కంపెనీ స్థాపన వరకు అంటే దాని అర్థం ఏంటంటే బ్రిటిష్ ఇండియా కంపెనీ నుంచి ఫస్ట్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చింది వ్యాపారం కోసం మాత్రమే. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వస్తు పరికరాలు కానీ సో అరుదుగా లభించేటువంటి ఆ ఇంక్రిమెంట్స్ని నెక్స్ట్ వచ్చేసి ఆ పదార్థాలను తీసుకుని వెళ్ళి ఇక్కడ తక్కువ ధరకి వాళ్ళ యూరోప్లో అధిక ధరకు అమ్ముకోవాలని చెప్పేసి ఆ థాట్తోనే వాళ్ళు మన ఇండియాకు రావడం అనేది జరిగింది. సో వాళ్ళ థాట్ ఫస్ట్ కేవలం వాణిజ్యం పరంగానే ఉండేది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సో మన భారతదేశంలోని రాజులు వాళ్ళకు అనుకూలించకపోవడం వల్ల వాళ్ళకు వ్యతిరేకంగా తిరగడం వల్ల వాళ్ళకు కంపెనీ స్థాపన అనేటువంటి భావన అనేది ఏర్పడింది. ఆ భావననే వాళ్ళు అభివృద్ధి పరుచుకొని భారతదేశంలో కంపెనీ స్థాపన చేసుకొని చివరకు భారతదేశాన్నే పరిపాలించే విధంగా ఆ స్థాయికి దిగారు అనమాట. ఈ చాప్టర్ మొత్తము వీటి గురించే ఉంటుంది. చాప్టర్ పేరు వచ్చేసి వాణిజ్య స్థావరాల నుంచి కంపెనీ స్థాపన వరకు. ఈ అకార్డింగ్ టు సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ఈ లెసన్స్ కానీ మనం కానీ చదివితే ఒక టాపిక్ ఒక చోట ఉంటే ఇంకో టాపిక్ ఇంకో చోట ఉంటుంది. అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో అయితే ఉంటుంది. మనం చదివేటువంటి కొంచెం టాపికే మనకు గుర్తుపెట్టుకోవాలంటే ఇంట్రెస్ట్ రాదు. లెంతీ చాప్టర్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ లెంతీ చాప్టర్ని మనం ఏం చేస్తామంటే ఎక్కడో ఉన్నటువంటి మ్యాటర్ని ఒక చోటకి తీసుకుని చెప్పడం అనేది జరుగుతుంది. సో చూడండి, మేము మ్యాటర్లో సో మీరు ఫస్ట్ చూసుకుంటే టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్ పేజ్ తిప్పగానే ఔరంగజేబు గురించి ఉంటుంది. ఏమైనా ఉంటుంది, ఔరంగజేబు 1707లో మరణించడం జరిగింది. సో ఆయన సుబేదార్లు విడిపోయారు. సో ఒకరికొకరు అనుకూలం లేకుండా ఢిల్లీని ముక్కలు ముక్కలు చేసుకుని సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ మ్యాటర్ ఉంటుంది. కిందికి వస్తే అదే పేజీలో ఏముంటుంది, 1857లో మనకు ఎవరు బహదూర్ షా టూ, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి బహదూర్ షా టూను హడ్సన్ అనేటువంటి ఒక గవర్నర్ జనరల్ బంధించాడు అనేటువంటి మ్యాటర్ అనేది ఉంటుంది. చూడండి, ఎక్కడ 1707, ఎక్కడ 1857. సో ఈ విధంగా మనకు కొంత అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. మనం దాన్ని ఒక ఆర్డర్ ప్రకారము చెప్పడానికి ట్రై చేస్తున్నాము. కాబట్టి ఒకసారి క్లాస్ వినండి, స్కిప్ చేయొద్దు. సో స్కిప్ చేయకుండా క్లాస్ వినండి. విన్న తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ చూసుకోండి, సరేనా? అప్పుడు మీకు అర్థం అవడం అనేది జరుగుతుంది. సో ఇక క్లాస్లో మొదలు పెడితే ఫస్ట్ మనకు ఒక ఇయర్ తీసుకోవాల్సి వస్తుంది. 1498 అంటే ఇది ఏ శతాబ్దం? 15వ శతాబ్దం. సో 1498వ సంవత్సరంలో మనకు పోర్చుగీస్ నావికుడైనటువంటి, చూడండి, పోర్చుగీస్ నావికుడైనటువంటి వాస్కో డా గామా అనేటువంటి ఈ పోర్చుగీస్ నావికుడు మన భారతదేశానికి ఏం కనుక్కున్నాడంటే సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. ఇంకా మనం డెప్త్ వెళ్ళాలంటే అవసరం లేదండి. ఎందుకు సముద్ర మార్గం కనుక్కున్నారు వాళ్ళు? ఇండియాకి ఏం రహదారులు లేవా? సముద్ర మార్గం అంటే ఈ వల్ల మనకు అవసరం లేదు. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో ఈ మ్యాటర్లో ఉన్నాయి. చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. కాబట్టి ఇలా అప్డేట్ వద్దు, మనకు కావాల్సిన మ్యాటర్ ఈ నుంచి స్టార్ట్ చేసుకుందాం. 1498వ సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడైనటువంటి వాస్కో డి గామా ఏం చేసినాడంటే మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు. గుర్తుపెట్టుకోండి, సముద్ర మార్గం. ఈ సముద్ర మార్గాన్ని కనుక్కొని ఏం చేశాడంటే మనకు కేరళలోని కాలికట్ అనేటువంటి ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి ఈ పోర్చుగీస్ కదా వీళ్ళది. సో ఈ పోర్చుగీస్ స్థావరాన్ని ఏం చేసినాడంటే గోవాలో ఏర్పాటు చేసుకున్నాడు. సో గోవాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూడండి, గోవాలో. సో పోర్చుగీస్ వాళ్ళ స్థావరం ఎక్కడుంది? గోవాలో ఉంది. వీళ్ళు మొట్టమొదటిగా మన భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కొని బ్రిటిష్ వాళ్ళకంటే ముందు రావడం అనేది జరిగింది. ఇప్పుడు 1498లోనే.
తర్వాత బ్రిటిష్ వాళ్ళు రాకముందుకే డచ్ వాళ్ళు కూడా మనకు భారతదేశానికి రావడం అనేది జరిగింది. సో అంటే ఇంకా మీకు ఈ బ్రిటిష్ కంపెనీ వాళ్ళు రాలేదు, గుర్తుపెట్టుకోండి. డచ్ వాళ్ళు రావడం అనేది జరిగింది. వీళ్ళు ఇండియాలో స్థావరం అనేది ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ ఏం చేసినారంటే వీళ్ళంతా కలిసి వ్యాపారం చేసుకుంటున్నారు. అటువంటప్పుడు ఈ బ్రిటిష్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఎలిజబెత్ రాణి ఉంటుంది కదా, సో ఎలిజబెత్ I అనేటువంటి మహారాణి దగ్గరికి వెళ్ళి ఇంగ్లాండ్లో ఏం చేశారంటే ఒక ఒప్పందం తీసుకొచ్చుకున్నారు. ఎప్పుడు 1600 సంవత్సరంలో. సో 1600 సంవత్సరంలో ఎలిజబెత్ మహారాణి దగ్గరికి వెళ్ళి ఒక ఒప్పందం తీసుకున్నారు. అదేంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీని ఈ ఎలిజబెత్ మహారాణి దగ్గర పర్మిషన్ అనేది చార్టర్ చట్టం అనేది తీసుకోవడం జరిగింది. ఆ చార్టర్ చట్టము పై సంతకం పెట్టినటువంటి ఎలిజబెత్ మహారాణి అందులో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటంటే ఎప్పుడే కానీ సో ఇక్కడ ఉన్నటువంటి పోర్చుగీసు, డచ్, సో వీటితో పాటు బ్రిటిష్ వాళ్ళతో పాటు ఫ్రెంచ్ వాళ్ళు కూడా మనకు ఇండియాలో స్థావరం ఏర్పరచడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఇండియాలో స్థావరం ఏర్పరచుకున్నటువంటి వీటిలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఎలిజబెత్ Iతో సంతకం పెట్టించుకొని ఎవరే కానీ వ్యాపారము చేయకూడదు. సో చేస్తే బ్రిటిష్ వాళ్ళే చేయాలి. సో బ్రిటిష్ వాళ్ళే ఇక్కడ వ్యాపారం చేయాలి. సో బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగానే వ్యాపారం అనేది జరుగుతుంది. సో ఎవరు కూడా పోటీకి రాకూడదు. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి పదార్థాలను, వస్తువులను తక్కువ ధరకు కొని యూరోప్లో ఎక్కువ ధరకు అమ్ముతారు. సో వ్యాపారం చేయాల్సింది కేవలం బ్రిటిష్ వాళ్ళే అనేటువంటి ఒక చట్టాన్ని ఎలిజబెత్ మహారాణి దగ్గర 1600 సంవత్సరంలో ఏం చేసినట్టే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చార్టర్ చట్టాన్ని తీసుకుని అక్కడ రావడం అనేది జరిగింది. వస్తే అంత లోపలనే మన దగ్గర ఎవరెవరు ఉన్నారు? సో ఇండియాలో డచ్ వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, ఫ్రెంచ్. సో వీళ్ళందరూ కూడా మనకు అక్కడ వ్యాపార నిమిత్తం ఉండడం అనేది జరిగింది. సో వీళ్ళు ఊకుంటారా? చూడండి, పెత్తనం వీళ్ళు చేస్తా అంటే ఇంకా మిగతా వాళ్ళు ఊకుంటారా? సో ఉండదు. కాబట్టి నిరంతరం ఈ దేశస్తుల మధ్య ఏం జరుగుతుండేదంటే చూడండి, గొడవలు, యుద్ధాలు అనేవి జరుగుతూ ఉండేవి. సో వీళ్ళు దాదాపు 17-18 శతాబ్దాలలో ఏం చేస్తున్నారంటే ఒకరి నౌకలను వాళ్ళు ఢీకొనడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ నౌకలను వాళ్ళే ధ్వంసం చేసుకుంటూ ఉన్నారు. చూడండి, ప్రదేశమేమో మనది, వస్తువులు మనవి, దానిలో ఉన్నటువంటి పదార్థాలు మనవి. సో చూడండి, ఆ విలువైనటువంటి పదార్థాలకు దానికి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ వలసగా వచ్చినటువంటి ఈ పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే దాని వాల్యూ కోసము ఏం చేసినారు, ఒకరి మధ్య ఒకరు యుద్ధాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఎలిజబెత్ యొక్క చట్టం అనేది ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. అంత విలువైనటువంటి పదార్థాలు మన దగ్గర ఏమున్నాయి అని అంటే చూడండి, మనకు నూలు ఉంది కదండి. సో నూలు, పట్టు అనేది చూడండి యూరోప్ దేశాల్లో చాలా డిమాండ్, చాలా గిరాకీ ఉండేది. ఇక్కడ చాలా అరుదుగా, సో చాలా ఎక్కువగా దొరుకుతుంది, చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. వీటిని తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ ఎక్కువ ధరకు అమ్ముకునేవాళ్ళు. అదేవిధంగా మనకు సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. సో సుగంధ ద్రవ్యాలు, సో చూడండి ఇంగ్రీడియంట్స్, యాలకులు, మిరియాలు, సో దాల్చిన చెక్కలు, సో ఇటువంటి సుగంధ ద్రవ్యాలు మన దగ్గర ఉన్నాయి, యాలకులు అటువంటివి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి మన వస్తువులకు మన దగ్గర వాల్యూ ఉండదు. ఎవరి దగ్గర అయితే ఉండదో వాళ్ళకు వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అర్థమవుతుందా? మన దగ్గర ఉన్నటువంటి ఈ సుగంధ ద్రవ్యాలు, నూలు, పట్టు గురించి మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు వీటి వాల్యూ తెలియదు. వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వాల్యూ ఎక్కువగా తెలుసు, వీటి వాల్యూ. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ను తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముకునే వాళ్ళు. కేవలం వాణిజ్యం పరంగా మాత్రమే ఇండియాని చూసుకునేవాళ్ళు. సో వాణిజ్య స్థావరాల కోసం మాత్రమే వీళ్ళు ఫస్ట్ కోట్లాడుకోవడం అనేది, యుద్ధాలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. ఒకరినొకరిని వాళ్ళు యుద్ధం చేసుకుంటూ వాళ్ళే పుట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత చూడండి, ఈ ఎలిజబెత్ చట్టం అనేది మనకు కొద్ది రోజుల వరకు కూడా పనికి రాకుండా పోయింది. ఇంకా మళ్ళా కొంచెం ముందరికి వెళ్తే మనకు 1651 సంవత్సరానికి వస్తే చూడండి, 1651 సంవత్సరానికి వస్తే ఇక్కడ ఏం జరిగింది మార్పు అంటే చూడండి, అప్పటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్. సో మొఘల్ చక్రవర్తి అప్పుడు ఎవరున్నారు? సో ఢిల్లీలో షాజహాన్ ఉన్నారు. ఈ షాజహాన్ ఉన్నటువంటి ఈ కాలంలో ఏం జరిగిందంటే గుర్తుపెట్టుకోండి, ఈ బ్రిటిష్ వాళ్ళు
సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే బెంగాల్లో గుర్తుపెట్టుకోండి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో బెంగాల్లో కూడా ఎక్కడ అంటే హుగ్లీ నది వద్ద హుగ్లీ నది వద్ద కంపెనీని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు 1651లో. ఈ విధంగా ఉన్నటువంటి ఈ కంపెనీ ఏం చేసిందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను 3 ప్రాంతాలను ఏం చేసిందంటే ఆక్రమించుకోవడం, అంటే డబ్బులకు కొన్ని 3 ప్రాంతాలను తీసుకోవడం అనేది జరిగింది. చూడండి, కంపెనీ స్థాపించినారు హుగ్లీ నది వద్ద. స్థాపించడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయి కదండి, బీద గ్రామాలు, సో వలస కూలీలు ఎవరైనా పనిచేసుకునే వాళ్ళు ఉంటే ఈ కంపెనీలో వసతి కల్పిస్తాం, ఈ కంపెనీలో మంచి ఇంక్రిమెంట్ చూపిస్తాం, సో మంచి ఫ్యాక్టరీ పడింది, సో ఏదో ఒకటి చెప్పి ఏం చేశారంటే 3 ప్రాంతాలను ఏమన్నారో కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు ఈ 3 ప్రాంతాలు కొనడం జరిగింది. ఆ 3 ప్రాంతాల్లో ఒక ప్రాంతం మనకు కాలికట్ట, సో దాన్ని మనం ఏమంటామంటే కలకత్తా, ప్రజెంట్ ఏమంటాం కోల్కత్తా. సో కోల్కత్తా ఈ ప్రాంతాన్ని కూడా వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. ఈ వలస కూలీలు సో లేదా అందులో ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి జనాలను మనం ఏమంటామంటే ఫ్యాక్టర్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫ్యాక్టర్స్ వీళ్ళు యాక్టివ్గా ఉండి క్రియాశీలంగా ఉండి అందులో పనిచేస్తూ ఉంటారు. సో ఈ కంపెనీలో సో మొట్టమొదటి కంపెనీ ఆంగ్లేయులు లేదా బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ స్థాపించారంటే హుగ్లీ నది వద్ద, సో మనకు 1651లో బెంగాల్లో స్థాపించడం జరిగింది. ఈ విధంగా స్థాపించినటువంటి, సో చూడండి, బెంగాల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ బెంగాల్ ఉన్నటువంటి ప్రాంతమే కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ, సో బీహార్ బార్డర్ వరకు, సో దాదాపు అస్సాం బార్డర్ వరకు మొత్తం ఆక్రమించడం అనేది. ఇక్కడ వచ్చేసి ఒరిస్సా వరకు, సో ఆ ప్రాంతం మొత్తం మనము బెంగాల్ ప్రాంతంగా ఈ కాలంలో అనేది ఉండేది. గుర్తుపెట్టుకుని మళ్ళీ బెంగాల్ అంటే ఓన్లీ పశ్చిమ బెంగాల్ అనుకోకండి, అర్థమవుతుందా? బంగ్లాదేశ్ కూడా కలిసి ఉండేది. సో కాబట్టి ఈ విధంగా ఫస్ట్ వీళ్ళు జనాలను కూడా సమాధానం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఫ్యాక్టర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ కంపెనీలు ఉన్నాయి కదా, సో ఈ కంపెనీలను ఇంకా అదుపు చేసుకొని, సో అదేందో మనం కొంచెం చనువిస్తే మొత్తం ఎలాబరేట్ చేసుకుంటారని చెప్పేసినట్టు ఏదో మంచిగా వచ్చి మాట్లాడుకొని చిన్నగా మామూలుగా చిన్నగా ఒక కంపెనీ పెట్టుకొని వీళ్ళు చూస్తూనే 3 గ్రామాలను కొనేసుకొని వాటిలో మళ్ళీ ఫ్యాక్టరీస్ తయారు చేసుకొని మళ్ళీ ఏం చేశారు అనుకుంటున్నారు చూడండి. 1696లో ఏం చేసినారంటే చూడండి, చుట్టూ ఆ కంపెనీ చుట్టూ కోట్లు కట్టుకున్నాడు, అంటే ఎత్తైనటువంటి గోడ ప్రాంగణాలు కట్టుకున్నారు. సో కోటలు కట్టుకొని లోపలికి ఎవరు రాకూడదు అనేటువంటి రక్షణ గోడలు కూడా కట్టుకున్నారు వీళ్ళు. చూడండి ఎంతవరకు చేస్తున్నారు వీళ్ళు కథలు. చూడండి 1696 వచ్చేసరికి మళ్ళీ ఏం చేసినారు వీళ్ళు, కోటలు కూడా చుట్టూ కట్టుకోవడం అనేది జరిగింది. సో కట్టుకొని చూడండి, అప్పుడు ఎవరున్నారు మనకు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఔరంగజేబు కాలం ఇది 1696 అంటే. సో ఈ ఔరంగజేబు ఉన్నటువంటి ఈ కాలంలో చుట్టూ కోట కూడా కట్టుకున్నారు. ఎక్కడ? బెంగాల్లో. సో ఔరంగజేబు ఎక్కడ ఉంటాడు? ఢిల్లీలో ఉంటాడు. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యంలో కేంద్రీకృత పరిపాలన, అర్థమవుతుందా? ఢిల్లీలో ఉండే రాజు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ 15 సుబాలు ఉన్నాయి కదండి, 15 రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలను పరిపాలిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఔరంగజేబు అక్కడనే ఉన్నాడు. ఇవల్ల మామూలుగా ఈ ఆక్రమణలు, ఈ కుతంత్రాలు ఔరంగజేబుకి తెలియవు. కేవలం వాళ్ళు ఏదో బతుకు కోసం వచ్చారు. సో మనం కూడా అంతే కదండి, బతుకు తెరువు కోసం ఎవరైనా వలస వస్తే వాళ్ళకి ఆశ్రయం ఇస్తుంటాం. ఆ విధంగా అనుకోవడం అని జరిగింది. వీళ్ళు ఏం చేశారు, చివరకు కోటలు కూడా కట్టేసుకున్నారు. కోటలు కట్టేసుకుని రక్షణగా కూడా స్ట్రాంగ్ ఏర్పరచుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేస్తారు కదా అని ఏం చేశారంటే ఈ ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి కూడా కలిసినారు. ఈ ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి, సో మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము, సో మేము ఏదో వలస వచ్చినాము, సో బతుకు తెరువు కోసం వచ్చాము, సో మాకు సహకరించండి, మీ దగ్గర ఉన్నటువంటి మీ వస్తువులకు మేము డిమాండ్ తెప్పిస్తాం, మాకు సహకరిస్తే సో ఎంతో కొంత పన్ను కూడా చెల్లించుకుంటామని మర్యాదపూర్వకంగా మాట్లాడుకొని ఔరంగజేబు దగ్గర ఫర్మానా కూడా తీసుకున్నారు. ఎవరు? ఈ కంపెనీ వాళ్ళు ఫర్మానా కూడా తీసుకున్నారు. సో చూడండి, ఈ ఫర్మానా అంటే రాజు యొక్క ఆజ్ఞ. గుర్తుపెట్టుకోండి, ఒక చట్టం లెక్క రాసిస్తాను, రాజు సో మీరు చేసుకోండి అని చెప్పేసి రాసిస్తారు, దాన్ని మనం ఫర్మానా అంటాం. ఆ ఫర్మానా కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఫర్మానా తీసుకుని ఔరంగజేబు దగ్గర కంపెనీ వాళ్ళు తీసుకొని చేసుకుంటున్నారు. అప్పుడు ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఔరంగజేబుకి అయితే ఏం తెలియదు. సో కేవలం ఫర్మానా అడిగినారు, సో బద్దెల కోసం వచ్చారన్నాడు, జాలిపడ్డాడు, చేశాడు అంతే. ఇప్పుడు బెంగాల్లో ఈ సంఘటన మొత్తం జరుగుతున్నది.
బెంగాల్లో జరుగుతుంది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అత్యధికంగా ఫస్ట్ స్థాపించింది బెంగాల్లోనే, వాళ్ళ స్థావరం ఏర్పరచుకుంది కూడా బెంగాల్లోనే. అదే పోర్చుగీస్ వాళ్ళైతే గోవాలో స్థాపించడం అనేది జరిగింది. సో బెంగాల్లో మనకు అక్కడ ఎవరున్నారు, ముర్షిద్ కులీ ఖాన్ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, ముర్షిద్ కులీ ఖాన్ ఉన్నాడు అక్కడ. సో బెంగాల్ యొక్క సుబాల్ అప్పట్లో ఉన్నట్టు వాళ్ళ దగ్గర మొఘల్ సామ్రాజ్యంలో బెంగాల్ యొక్క సుబాలను ఎవరు పరిపాలిస్తున్నాడు, ముర్షిద్ కులీ ఖాన్ పరిపాలిస్తున్నాడు. ఈ ముర్షిద్ కులీ ఖాన్ పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళి ఫర్మానా తీసుకుని వచ్చుకొని ఈ కంపెనీ వాళ్ళు చేసినటువంటి నాటకం ఏంటంటే, కేవలం కంపెనీకే పర్మిషన్ ఇస్తే వీళ్ళు కంపెనీలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పన్నులు కట్టడం లే. చూడండి, ఇచ్చింది పర్మిషన్ కంపెనీకి, తక్కువ పన్ను కట్టండి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో పనిచేసేటువంటి అధికారులు, అందులో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టర్స్లు, సో అందరు ఎవరైనా సరే పన్ను కట్టాల్సిందే. సో ఆ పన్నును ఎగ్గొట్టడం అని జరుగుతుంది. ఎవరికి కట్టడం లేదు, ఈ బెంగాల్లో ఉన్నటువంటి ముర్షిద్ కులీ ఖాన్కి కట్టడం లేదు. ఈ కట్టకుంటుంటే ఈ ముర్షిద్ కులీ ఖాన్కి కోపం వచ్చేసింది. సో వీటిని తిరుగుబాటు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ముర్షిద్ కులీ ఖాన్ ఎవరున్నారు అప్పట్లో. సో బెంగాల్లో ముర్షిద్ కులీ ఖాన్ ఉండడం అనేది జరిగింది. సో ముర్షిద్ కులీ ఖాన్ చనిపోయిన తర్వాత మనకు అలీవర్దీ ఖాన్ రావడం అనేది జరిగింది. సో అలీవర్దీ ఖాన్ గుర్తుపెట్టుకోండి, అలీవర్దీ ఖాన్. సో వీటి గురించి కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ముర్షిద్ కులీ ఖాన్ ఉండేవాడు. తర్వాత ఈ 1707లో సో 1707లో ఈ ఔరంగజేబు మరణించడం అనేది జరిగింది. ఈ మరణించిన తర్వాత ఇతని కింద ఉన్నటువంటి సుబేదారులు, చూడండి, ఇతని కింద ఉన్నటువంటి సుబేదారులు ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా ప్రకటించుకుని ఎవరి రాజ్యాలు వాళ్ళు విడగొట్టుకుంటూ వస్తూ మొఘల్ సామ్రాజ్యాన్ని ఏం చేశారంటే బలహీనపరచడం అనేది జరిగింది. దీన్నే అదునుగా తీసుకున్నటువంటి ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ ముర్షిద్ కులీ ఖాన్కి సపోర్ట్ చేయలేదు. సో సపోర్ట్ పోయేసరికి వీళ్ళకు పడకపోవడం అనేది జరుగుతుంది. సో దానికి కారణం అక్కడ స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఔరంగజేబ్ అనేటువంటి వాళ్ళు లేడు. చూడండి, ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు చాలా తక్కువ పరిపాలన కాలం చేయడం జరిగింది. వాళ్ళ ఐక్యత లేదు, మొఘల్ సామ్రాజ్యంలో బలహీనులుగా ఉండేవాళ్ళు. నెక్స్ట్ వస్తుంది, అది కూడా దాని గురించి కూడా చెప్తాను. ఈ విధంగా ఉండే. సో ఈ విధంగా మనకు ముర్షిద్ కులీ ఖాన్ వరకు జరగడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఎవరు, అలీవర్దీ ఖాన్. చూడండి, అలీవర్దీ ఖాన్ గురించి చూసుకుందాం. అలీవర్దీ ఖాన్ ఏం చేశాడంటే బ్రిటిష్కి అనుకరించలేదు. సో వీళ్ళందరూ బ్రిటిష్కి అనుకరించారండి. సో బ్రిటిష్ కంపెనీకి అనుకరించడం లేదు, అనుకూలన లేదు కాబట్టి వీళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది. అప్పట్లో వీళ్ళు ఏం చేసేవారంటే, ఈ బెంగాల్ నవాబు ఏం చేసేవారంటే 1733లో ఏం చేసినాడంటే, గుర్తుపెట్టుకోండి, ఒక ప్రకటన లెక్క ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈ బ్రిటిష్ వాళ్ళు, సో ఈ బ్రిటిష్ లేదా ఆంగ్లేయులు ఏం చెప్తున్నాడో చూడండి. ఈ నవాబులు ఏం చెప్తున్నాడో చూడండి. బెంగాల్ నవాబులు 1733లో, మేము ఏదో బతుకు తెరువు కోసం ఈ ఇండియాకి వచ్చాము, సో భారతదేశానికి వచ్చాము, మాకు కొద్దిగా ఆశ్రయం ఇవ్వండి, మేము వాణిజ్య స్థావరాలు ఏర్పరచుకుంటాం, సో మీ దగ్గర ఉన్నటువంటి సంపదను మేము తీసుకొని మా దేశాల్లో ఉపయోగించుకుంటాం అని పొగిడి చివరకు మా దగ్గరకు వచ్చేసి స్థావరాలను స్థాపించుకొని చివరికి మమ్మల్ని నెట్టేస్తున్నారు, చివరికి మా మీదనే ఆధిపత్యం చెల్లించడానికి చూస్తున్నారు అనేటువంటి ఒక మ్యాటర్ని మనకు ఒక బెంగాల్ నవాబు రాయడం అనేది జరిగింది. ఆ పీరియడ్లో మనకు అలీవర్దీ ఖాన్ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. రాసి అందిస్తే అప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి అలీవర్దీ ఖాన్ ఏం చేశాడంటే, గుర్తుపెట్టుకోండి, కనువిప్పు కలిగి సో బెంగాల్లో మనకు చాలా నష్టం కలుగుతుందని చెప్పేసి తిరుగుబాటు చేస్తుండడం జరిగింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ చూసుకుంటే 1743 దగ్గరికి వచ్చింది. 1743 ఈ 1743 నుంచి 1767కు వెళ్దాం. ఈ 1743-67లో మనకు రాబర్ట్ క్లైవ్ మొత్తము ఈయన చేతిలోనే ఉండడం జరిగింది, ఏదైనా కానీ. సో బ్రిటిష్ వాళ్ళు సంబంధించి. సో 1743లో రాబర్ట్ క్లైవ్ ఏం చేసినాడంటే, గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ నుంచి ఎక్కడికి వచ్చేసినాడు, మద్రాసుకు వచ్చినాడు, గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లాండ్ నుంచి మద్రాసు రావడం అని జరిగింది. అప్పటికి అతనికి వయసు 18 సంవత్సరాలే, కేవలం 18 ఇయర్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఈ 1743లో బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు,
సో ఇండియాలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు, మన దగ్గర నుంచి నువ్వు వెళ్ళి సో అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ని చూసుకో అని చెప్పేసి రాబర్ట్ క్లైవ్ను 1743లో ఇంగ్లాండ్ నుంచి మద్రాసు పంపించడం అనేది జరిగింది. ఆ ఇంగ్లాండ్ నుంచి మద్రాసుకు వచ్చినటువంటి ఈ రాబర్ట్ క్లైవ్ మద్రాసులోనే ఉంటూ భారతదేశంలో మొత్తం కంట్రోల్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి బెంగాల్ సమాచారం వెళ్ళింది. సో బెంగాల్లో జరిగేటువంటి సమాచారం అనేది జరిగింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి రాబర్ట్ క్లైవ్ ఈ సమాచారం ఏదో ఇప్పుడు మళ్ళీ చెప్తాం. అంతవరకు కూడా రాబర్ట్ క్లైవ్ ఇన్వాల్వ్ కాలేదు. సో చూడండి, గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కారు. అది గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్నో సో ఎవరినో వచ్చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. అప్పటికి కూడా కాకపోతే అప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ కావడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఔరంగజేబు ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళే ఔరంగజేబు దగ్గరికి వచ్చారు, ఫర్మాన్ ఇచ్చారు. కానీ అక్కడ బెంగాల్లో జరుగుతున్న అన్యాయాలు తీవ్రంగా ఉన్నాయి. అక్కడ రాజకీయ ఎఫెక్ట్ పడడం అనేది జరిగింది, గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు ఈయన మద్రాసులో ఉండడం అనేది జరిగింది. ఎవరు? రాబర్ట్ క్లైవ్ ఉంటే సో ఇక్కడ రాండి అలీవర్దీ ఖాన్ ఉన్నాడు కదా. ఈ అలీవర్దీ ఖాన్ ఏం జరిగిందంటే 1756లో ఈయన చనిపోవడం అని జరిగింది. 1756లో అలీవర్దీ ఖాన్ మరణించాడు. మరణించిన తర్వాత ఇతని ప్లేస్లో ఎవరు వచ్చారంటే సిరాజుద్దౌలా వచ్చాడు. సిరాజుద్దౌలా రావడం అనేది జరిగింది. ఈయన అలీవర్దీ ఖాన్ మరణాంతరం 1756లో సో మనకు సిరాజుద్దౌలా బెంగాల్ని పరిపాలించడానికి వచ్చాడు. సో బెంగాల్ని పరిపాలించడానికి రావడం అని జరిగింది సిరాజుద్దౌలా. సో చూడండి, ఫస్ట్ ఏమో ముర్షిద్ కులీ ఖాన్ నుంచి మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు అలీవర్దీ ఖాన్ గురించి చెప్పుకున్నాం. అలీవర్దీ ఖాన్ తర్వాత మనకు సిరాజుద్దౌలా వచ్చాడు. సో ఎక్కడ వల్ల అంటే బెంగాల్లో జరుగుతుంది ఈ మ్యాటర్ మొత్తం, మనకు బెంగాల్లో జరుగుతుంది ఈ పీరియడ్లో. ఈ బెంగాల్లో జరుగుతున్న ఈ పీరియడ్లో అక్కడ చూస్తున్నామో ఇదే సిచ్యువేషన్లో మద్రాసులో రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు. మనకు ఈశాన్య వైపు ఉన్నటువంటి సో పశ్చిమ బెంగాల్ కదా, సో తూర్పు భాగంలో ఈ పశ్చిమ బెంగాల్ సో బంగ్లాదేశ్ అస్సాం వరకు ఈశాన్య ప్రాంతం వరకు మనకు ఎవరు పరిపాలిస్తున్నారు? సిరాజుద్దౌలా పరిపాలిస్తున్నారు. ఇప్పుడు 1756లో ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వీళ్ళు ఆల్రెడీ పోరాటం చేసినారు కదా, వీణ కూడా దాన్ని కంటిన్యూషన్ చేసినాడు. సో కంటిన్యూషన్ చేసి చూడండి, బ్రిటిష్ వాళ్ళకు లేఖలు రాస్తున్నాడు. మీరు ఏదో చేయాలని వచ్చారు, సో మీరు ఏందో చేస్తున్నారు, ఇది తప్పు, మీరు పన్నులు మాకు కట్టాల్సిందే, సో మీరు మాకు పన్నులు చెల్లించండి అని చెప్పేసి సిరాజుద్దౌలా వాళ్ళకు పంపిస్తున్నాడు. వాళ్ళు నిమ్మకు నీరేవన్నట్టుగా అస్సలు పట్టించుకోవడం లేదు. దానికి గల కారణం రాబర్ట్ క్లైవ్ యొక్క సూచనలు, గుర్తుపెట్టుకోండి. ఈ సిరాజుద్దౌలా ఎన్నిసార్లు అర్జీలు రాసినా, ఎన్నిసార్లు వాళ్ళకి ఇచ్చిన సో లేఖల రూపంలో రాసిచ్చినా కూడా వాళ్ళు పన్నులు అనేది కట్టడం లేదు, ఎగ్గొట్టడం అని జరుగుతుంది. వీళ్ళకు కోపం వచ్చింది. సో కోపం వచ్చి 1750లో డైరెక్ట్గా రాబర్ట్ క్లైవ్తోనే చర్చించడం జరిగింది. డైరెక్ట్గా చర్చిస్తే వీళ్ళిద్దరి చర్చల మధ్య సో ఒకరి మధ్య ఏం జరిగిందంటే విరుద్ధ భావన వచ్చి ఇది విఫలమైపోయింది. చర్చ అనేది విఫలం అనేది అయిపోయింది. దీనితో కోపగ్రస్తుడైనటువంటి సిరాజుద్దౌలా చూడండి ఏం చేసినాడంటే ఒక 30,000 మందిని సైన్యాన్ని తీసుకొని ఏం చేసినాడు? కాసిం బజార్కి వెళ్ళాడు. సో కోపం వచ్చేసింది సిరాజుద్దౌలాకి, వీళ్ళనేది మనం అడిగేది అని చెప్పేసి 30,000 మందిని తీసుకుని కాసిం బజార్ తీసుకువెళ్ళి ఆ ప్లేస్ ఏంటంటే ఒక ప్లాస్, సో దానికి ఆ పేరు వచ్చిందంటే మనకు బాక్స్ ఇచ్చాడు. పలాష్ అనేటువంటి అంగీకరణ పదం అది. సో ఇది ఒక పలాస చెట్టు నుండి వచ్చేటువంటి రంగురంగుల యొక్క పూల యొక్క పొడి. సో దీన్ని మనం హోలీలో వాడుకుంటాం కాబట్టి ఆ ప్రదేశానికి మనకు ప్లాసీ అనేటువంటి ప్రదేశము పేరు రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్లాసీ చోటు జరిగింది కాబట్టి ఇది ప్లాసీ యుద్ధం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ప్లాసీ యుద్ధాన్ని సిరాజుద్దౌలా 1757లో ఏం చేసినాడంటే 30,000 సైన్యాన్ని తీసుకుని కాసిం బజార్కి వెళ్ళి పోరాటం చేయడం జరిగింది. ఈ సిరాజుద్దౌలాకు మనకు సైనిక మంత్రి ఉన్నాడు. సైనిక మంత్రి ఎవరు? మీర్ జాఫర్. సైనిక మంత్రి. ఈ సైనిక మంత్రి మీర్ జాఫర్ ఏం చేశాడంటే బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం కూర్చుకున్నాడు. చూడండి, సిరాజుద్దౌలాకు ఉన్నటువంటి బలం సైనిక దళం, ఆ సైనిక దళానికి ఉన్నటువంటి మంత్రి మీర్ జాఫర్ ఇతను మోసం చేయడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ యొక్క మాటలు విని ఏం చేసినాడంటే ఈ బెంగాల్లో ఈ సిరాజుద్దౌలాను మీరు తొలగిస్తే మిగతాగా నన్ను తర్వాత రాజుని చేయాలి అని చెప్తే ఓకే చెప్పడం జరిగింది. వీళ్ళ ఒప్పందం ప్రకారం మీర్ జాఫర్కి ఇచ్చింది ఏంటంటే ప్రతి నెల నువ్వు మాకు
5 లక్షల విరాళం ఇవ్వాలి, ప్రతి నెలను మీర్ జాఫర్కి చెప్పడం, ప్రతి నెలను మాకు 5 లక్షల విరాళం ఇవ్వాలి, దాంతోపాటు యుద్ధాలు కానీ ఏదైనా కానీ జరిగితే, నష్టాలు జరిగితే నువ్వే ఆ ప్రాంతం నుంచి మాకు పన్నుల రూపంలో వసూలు చేసి మాకు ఇవ్వాలి అని చెప్పేసి ఈ రాబర్ట్ క్లేవ్ మీర్ జాఫర్తో ఒప్పందం చేసుకొని మీరు నెక్స్ట్ రాజు నిర్ణయం చేస్తామని చెప్పేసి చెప్పడంతో మీర్ జాఫర్ తప్పుకున్నాడు. సో సిరాజుద్దౌలా ఏమన్నాడు, ఓడిపోవడం అని జరిగింది. ఓడిపోయిన తర్వాత ఇతన్ని హత్య చేశాడు. అర్థమవుతుందా? ఇదంతా 1750లో. ఈ జరిగినటువంటి ఈ 1750లో మనం ఏమంటాం ఏంటంటే ప్లాసీ యుద్ధం అంటాం. ప్లాసీ యుద్ధం ఆంగ్లేయులు చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి యుద్ధం ఏమైనా ఉందంటే ఇది ప్లాసీ యుద్ధం. విజయవంతమైన యుద్ధం కూడా ప్లాసీ యుద్ధం. చూడండి, ఇంతకుముందు వీళ్ళతో కొట్లాడవచ్చు కానీ ఆ యుద్ధాల కింద పరిగణన రావు. కాకపోతే భారతదేశంలో ఆంగ్లేయులు మొట్టమొదటి యుద్ధం గెలిచినారు చేసి అంటే అది ప్లాసీ యుద్ధం. ఇదే వాళ్ళకు ఆయపట్టుగా కావడం జరిగింది. ఇంకా తర్వాత వాళ్ళు మొత్తం బానిసలుగా బలిహీనులుగా ఉండడం వల్ల వీళ్ళ రాజ్యం అనేది చాలా స్ట్రాంగ్ కావడం అనేది జరిగింది. అప్పటికీ కూడా సో చూడండి, ఈ ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత కూడా ఈ రాబర్ట్ క్లేవ్ ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? కేవలం వ్యాపారం మాత్రమే, కేవలం వ్యాపారం మాత్రమే చేయాలి. చూడండి, వ్యాపారమే చేయాలి, వీళ్ళ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళాలంతే. ఆయనకు అప్పుడు కూడా థాట్ రాలేదు. చూడండి, రాబర్ట్ క్లేవ్ అప్పుడు మనకు పరిపాలన గవర్నర్, వీళ్ళకి అప్పటికి కూడా థాట్ రాలేదు ఏమని నేను ఇక్కడ స్థాపన చేసుకోవాలి, మేము ఇక్కడే ఉండిపోవాలి, వీళ్ళని పరిపాలించాలి, ఇటువంటి థాట్ ప్లాసీ యుద్ధం ఉన్నప్పుడు కూడా రాలేదు. కేవలం వ్యాపార నిమిత్తం వాణిజ్య స్థాపనలు మాత్రమే మేము స్థాపించుకోవాలి అనేటువంటి ఐడియా మాత్రమే ఉంది. ఈ ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు కూడా ప్లాసీ యుద్ధం అయిపోయింది, 1750లో జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత సిరాజుద్దౌలా హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత మీర్ జాఫర్ని రాజును ప్రకటించడం జరిగింది. సో రాజును ప్రకటించడం తర్వాత ఈ మీర్ జాఫర్ మీద ఏముంది చూడండి, నెలకు 5 లక్షలు విరాళంగా ఇవ్వాలి, అదేవిధంగా ఏదైనా నష్టం జరిగినా, ఏదైనా యుద్ధంలో సైనికులు దెబ్బతిన్నా కూడా ఆ నష్టపరిహారం కూడా ఈయన భరాయించాలి, జనాల నుంచి పన్నులు వసూలు చేయాలి, తిరిగి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి, నువ్వు ఏం చేస్తావు మాకు సంబంధం లేదు. ఇది ఒప్పందం. కాబట్టి మీర్ జాఫర్ ఈ టార్చర్ని తట్టుకోలేకపోయాడు. మీర్ జాఫర్ ఈ టార్చర్ని తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక నేను ఇది చేయలేని చెప్పేసి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఎవరితో? రాబర్ట్ క్లేవ్తో. కాబట్టి ఏం చేశాడంటే మీర్ జాఫర్ని తొలగించడం అనేది జరిగింది. సో మీర్ జాఫర్ని ఏం చేసినాడు? తొలగించేసినాడు. నువ్వు ఈ దానికి పనికిరావరు నాయన అని చెప్పేసి పక్కకు తీసేసినాడు. తీసేసిన తర్వాత మనకు మీర్ ఖాసిమ్ని తీసుకోవడం జరిగింది. సో చూడండి, మీర్ ఖాసిమ్ని. సో మీర్ ఖాసిమ్ని తీసుకున్నారు. చూడండి, మీర్ ఖాసిమ్ని. సో మీర్ జాఫర్ని తీసేసి మీర్ ఖాసిమ్ని తీసుకోవడం జరిగింది. ఈ మీర్ ఖాసిమ్ని రాజును పెట్టారు. పెడితే మీర్ ఖాసిము కొన్ని రోజుల వరకు సహనంతో చూశాడు. తర్వాత ప్రెజర్ పడుతూ ఉండడంతో అతను కూడా ఏం చేసినాడంటే ప్రెజర్తో తట్టుకోలేక ఆయన కూడా యుద్ధం ప్రకటించడం అనేది జరిగింది. ఎవరు? మీర్ ఖాసిం కూడా. చూడండి, బ్రిటిష్ వాళ్ళది ఏ విధంగా ఉందో, ఎప్పుడైతే పట్టు ఇక్కడ దొరికేసిందో ప్లాసీ యుద్ధంలో టార్చర్ చేయడం మొదలుపెట్టారు. అంతవరకు ఏ విధంగా ఉండేది? అడగడమే, రిక్వెస్ట్ మాదిరి ఉండేటువంటిది ఇక్కడ డిమాండ్ వచ్చేసింది ప్లాసీ యుద్ధంతో. మీర్ ఖాసిం కాడికి వచ్చేస్తే మీర్ ఖాసిం వీళ్ళు చెప్పేటి ఏమీ పట్టించుకోకుండా సో రాజు అయినాడు. సో రాజు అయిన తర్వాత ఏం చేసినాడంటే వీళ్ళకు కీలుబొమ్మగా లేడు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళకు కీలుబొమ్మ అంటే తోలుబొమ్మ అంటే మనకు తాడుపట్టు లాగుతుంది, ఇట్లా లాగుతుంది, అటు విధంగా కలుగుతుంది కదా, ఆ విధంగా ఉండాలి రాజు వీళ్ళకు. కానీ ఈ మీర్ ఖాసిం వీళ్ళకు విరుద్ధంగా ఉన్నాడు. ఏది కూడా వీళ్ళకు సహకరించడం లేదు, చెప్పడం లేదు, చేయడం లేదు. కాబట్టి ఏం చేశాడంటే రాబర్ట్ క్లేవ్ కోపం వచ్చి అడుగుతుంటే ఇతనేమో రెస్పాండ్ ఇవ్వకుంటుంటే చివరకు మీర్ ఖాసింకి కూడా కోపం వచ్చింది. వీళ్ళేంద్ర మనకు వచ్చేసి అని చెప్పేసి ఏం చేశాడంటే మీర్ ఖాసిం కూడా రాబర్ట్ క్లేవ్ మీద యుద్ధం చేయడం అనేది. సో చూడండి, రాబర్ట్ క్లేవ్ ఇన్వాల్వ్ కాడు, ఓన్లీ సైనికులు పంపిస్తాడు అంతే. మీర్ ఖాసిం మీద యుద్ధం చేసినాడు. ఎప్పుడు? 1764లో. గుర్తుపెట్టుకోండి, 1764లో. ఈ యుద్ధాన్ని మనం ఏమంటామంటే బక్సార్ యుద్ధం అంటాం. గుర్తుపెట్టుకోండి. సో మీర్ ఖాసింకి రాబర్ట్ క్లేవ్ మధ్య జరిగిన యుద్ధం 1764లో బక్సార్ యుద్ధం. ఈ బక్సార్ యుద్ధం జరిగిన తర్వాత మీర్ ఖాసింని ఏం చేసినారంటే సో ఆయన కూడా చంపడం జరిగింది. అర్థమవుతుందా? చేయడం ద్వారా ఆయన కూడా ఆ విధంగా ఉండడం జరిగింది. ఆ తర్వాత ఏం చేసినారంటే మళ్ళా ఈ మీర్ ఖాసింని వదిలేసి మీర్ జాఫర్ దగ్గరికి వచ్చినాడు. సో మీర్ జాఫర్ని మళ్ళీ నువ్వే రారా నాయన, వాళ్ళ ఆయన మరీ దారుణంగా ఉన్నారు, సో నువ్వే ఏదో మాకు అనుకూలంగా ఉంటుంటివి, ఏదో చేస్తుంటివి, సరే రా అని చెప్పేసి మళ్ళా మీర్ జాఫర్ని తీసుకొచ్చున్నాడు. మళ్ళీ రాజుగా నువ్వే కొంచెం మేలు నాయన, వాళ్ళ ఆయన మరీ దారుణంగా ఉన్నారని చెప్పేసి వీడు బానిస కాబట్టి ఈ జాఫర్ని రాజుని చేసినాడు.
రాజును చేసిన తర్వాత ఏదో అనుకూలంగా చేసుకుంటా ఉన్నారు. అప్పటికి కూడా వీళ్ళకి తాట రాలేదు. కేవలం వాణిజ్య స్థావరాల కోసమే ఉన్నారు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. అప్పటికి కూడా కంపెనీలో ఏం చేయాలి, సో మేము ఇక్కడ వీళ్ళను పరిపాలించాలి, మేము ఇక్కడనే ఉండిపోవాలి, వీళ్ళను అనగదొక్కాలి, అది చేయాలి ఇది చేయాలి, ఇటువంటి తాట ఏం రాలేదు. కేవలం వ్యాపారం నిమిత్తం మాత్రమే కంపెనీలు చేసుకొని వ్యాపార నిమిత్తం మాత్రమే ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు కూడా వాళ్ళకి ఆ తాట రాలేదు. తర్వాత బక్సర్ యుద్ధం కూడా జరిగిపోయింది. మళ్ళీ మీర్ జాఫర్ తీసుకొచ్చుకున్నారు. మీర్ జాఫర్ ఏం చేసినాడంటే పాపం 1785లో చనిపోయినాడు. గుర్తు చేసుకోండి, 1785లో మీర్ జాఫర్ కూడా చనిపోయినాడు. సో అంతకు ముందు మనం వెనక్కి వెళ్తే, సో మనం ఇంతవరకే కదా చెప్పాల్సింది. ప్రజెంట్ వెనక్కి వెళ్తే, సో 1785 కాదు, వెనక్కి వెళ్తే ఏం జరిగిందంటే ఈ 1764లోనే బక్సర్ యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగిందంటే గుర్తుపెట్టుకోండి, ఈ రాబర్ట్ క్లైవ్ గవర్నర్గా బెంగాల్కి గవర్నర్గా తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు 1764లో. ఈ 1764లో మనకు గవర్నర్గా, బెంగాల్ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ వచ్చేసాడు. అంతవరకు కూడా ఇన్వాల్వ్ కాలేదు రాబర్ట్ క్లైవ్, బక్సర్ యుద్ధంలో ఇన్వాల్వ్ అయినాడు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు బెంగాల్ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ ఏం చేసినాడంటే హక్కు తీసుకోవడం అనేది, సో అక్కడ బెంగాల్ గవర్నర్గా రావడం అనేది జరిగింది. ఇప్పుడు 1764లో వచ్చిన తర్వాత బక్సర్ యుద్ధం జరిగిపోయింది. సో మీర్ కాసిం అనే ఆయన చనిపోవడం అనేది జరిగింది. తర్వాత చాలా సంపద కూడబెట్టుకోవడం అనేది జరిగింది. సో చాలా సంపద ఇవ్వడము, వాళ్ళకు కూడబెట్టి ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ బక్సర్ యుద్ధం కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు వేటి కోసం రాబర్ట్ క్లైవ్ను పంపించాడు, అక్కడ వ్యాపారం మీద డల్లుగా ఉంది, డెవలప్మెంట్ లేదు, పోయి చూసుకో వ్యాపారం అయినా అని చెప్పేసి పంపించడం జరిగింది. పంపిస్తే ఇక్కడ చేసినటువంటి రచ్చ చూడండి రాబర్ట్ క్లైవ్. సో ఒకటేసారి బెంగాలీ గవర్నర్ అయిపోయినాడు. కాబట్టి చూడండి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్లో మనకు ఏముంటుందంటే ఒక హౌస్ ఉంటుంది, లిటిల్ ఫేమస్ హౌస్ ఉంటుంది ఒకటి ఇంగ్లాండ్లో. ఆ హౌస్లో ఇంగ్లాండ్లో ఏం జరిగిందంటే ఒక అధికారికి అంటే అసంతృప్తిగా ఉంది ఇండియా మీద. ఎంతవరకు ప్లాస్ యుద్ధం జరిగిన తర్వాత కూడా అక్కడ ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటున్నారు వీళ్ళు. సో ఎటువంటి లేఖల్లో ఏం లేవు. సో వీళ్ళ విద్యలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి 1759 జనవరి 7వ తేదీన గుర్తుపెట్టుకోండి, అంతవరకు కూడా పాపం ఎటువంటి ఒక లేఖ కూడా లేదు. ఏం జరుగుతుంది ఇండియాలో కూడా పాపం ఆంగ్లేయులకు, ఇంగ్లాండ్లో తెలియకుండా ఉంది. అప్పుడు ఆ పార్లమెంట్లో, సో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక అధికారికి ఈ రాబర్ట్ క్లైవ్ ఏం చేసినాడంటే ఒక లేఖ రాసి పంపించడం జరిగింది 1759 జనవరి 7వ తేదీన. ఆయన పేరు విలియం ఫిట్. సో విలియం ఫిట్ ఈయనకు ఒక లేఖ రాసి పంపించాడు. ఏమని రాసినాడంటే, మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ భారతదేశాన్ని మనము ఆకట్టుకోవాలంటే, లేకపోతే మనము ఈ ప్రావిన్స్లో తీసుకొచ్చేమో ఏమో చెప్పలేము. సో అంటే అంత సందేహంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి ఈ భారతదేశంలో మన ఆక్రమణ అనేది మనకు కష్టం కావచ్చు, కాకపోవచ్చు. అంటే 50-50 ఛార్జెస్ మాదిరిగా మేము సంవత్సరానికి ఏం చేస్తామంటే ఒక 2 మిలియన్ టెర్లిన్ యొక్క ఫోన్లను మీకు పంపిస్తాం. సో 2 మిలియన్ టెర్లిన్ ఫోన్లను మీకు ఎట్లా చేసి పంపిస్తాం, ఇండియా నుంచి మీకు పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎవరు రాస్తున్నారు? ఇంగ్లాండ్ రాస్తున్నాడు, రాబర్ట్ క్లైవ్ రాసి పంపిస్తున్నాడు. మేము సంవత్సరానికి ఖచ్చితంగా 2 మిలియన్ టెర్లిన్ అన్నా సరే ఫౌండ్ ఏం చేస్తాము మీకు ఇస్తాం. మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు, అయినా కూడా సాధ్యం అని చెప్పొచ్చు, సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రావిన్స్, మేము పరిపాలిస్తున్న ప్రావిన్స్లు మాకు అనుకూలంగా ఉన్నాయి, వల్ల యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో చూడండి, అక్కడ పాజిటివ్ ఉంది, అక్కడ నెగిటివ్ ఉంది, రెండు చెప్తున్నాడు. కాబట్టి మీరు కేవలం మాయమాటలు చెప్పండి. సో ఇంగ్లాండ్ వాళ్ళు మీరు ఏం చేయాలి, ఓన్లీ మీరు ఇక్కడ ఉన్న ప్రజలకు దృష్టిలో ఏ విధంగా ఉండాలి, మాయమాటలు చెప్పి మంచి దృష్టిగా ఉండండి. ఏమంటారు రాబర్ట్ ఏమంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్న వాళ్ళకు మీరు ఒక అద్దం మాదిరి, ఏ విధంగా ఒక మంచి దృష్టికి వెళ్ళినటువంటి అద్దం మాదిరి ఉండండి, అంతే చాలు, మిగతా నేను చూసుకుంటా అని లేఖ రాసి పంపడం జరిగింది. ఇప్పుడు 1759 జనవరి 7వ తేదీన విలియం ఫిట్కు రాసినాడు అనమాట. సో ఇప్పుడు ఇది ప్లాస్ యుద్ధం జరిగిపోయింది, మీర్ జాఫర్ ఉన్నప్పుడు రాసినాడు. తర్వాత మీర్ జాఫర్ మాట పోయేసరికి మీర్ కాసింగ్ పెట్టుకున్నాడు. ఆ మీర్ కాసింగ్ పెట్టుకున్న తర్వాత అతను బక్సర్ యుద్ధం చేసుకున్నాడు. సో మళ్ళీ వెనక్కి వస్తే మనకు అప్పుడే బెంగాల్ గవర్నర్గా ఎవరిని నియమించినారు, రాబర్ట్ క్లైవ్ను. సో ఇంగ్లాండ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సంపదను చాలా డెవలప్మెంట్ చేశాడు. సో ఇండియా నుంచి తీసుకొచ్చిన సంపదను ఇంగ్లాండ్లో డెవలప్మెంట్ అని చేయడం జరిగింది. ఈ బక్సర్ యుద్ధం తర్వాత
ఇంకా బ్రిటిష్ వాళ్ళది పెత్తనం ఏ విధంగా ఉందంటే మనం రాజు అయినా సరే వీళ్ళకి లొంగిపోవాల్సిందే. ఒకవేళ రాజు చనిపోయినాడు అనుకోండి, ఎందుకంటే వీళ్ళు ఇంకా ఓన్లీ వాణిజ్యం పరంగానే ఉన్నాడు, మేము పరిపాలించాలి వీళ్ళనే వాళ్ళకు ఐడియానే రాలేదు అంతవరకు కూడా. చూడండి, సో తర్వాత ఏమైందంటే వాళ్ళు అప్పుడు పరిపాలించిన రాజులు ఉన్నారనుకోండి, వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలా. ఒకవేళ రాజు చచ్చిపోయినాడు అనుకోండి, ఆ రాజుకు ఉన్నటువంటి కొడుకులు రాజ్యం తీసుకోవాలన్నా వీళ్ళ పర్మిషనే తీసుకోవాలా. జనాలు ఉన్నారనుకోండి, జనాలు ఏ పని చేయాలన్నా వీళ్ళ పర్మిషనే తీసుకోవాలా. చూడండి ఎంత గ్రిప్ తెచ్చుకుంటున్నారో వీళ్ళు వ్యాపారం కోసం వచ్చి. సో ఈ విధంగా 1764 జరిగిన తర్వాత మనకు ఈ విధంగా జరగడం అని జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే 1764లో మొత్తం ఏం జరిగింది, రాజులకు హక్కు లేదు, రాజు కుమారులకు హక్కు లేదు, సో జనాలకు హక్కు లేదు. ఏది తీసుకోవాలన్నా కూడా, ఏది కట్టుకోవాలన్నా, ఏది వ్యాపారం చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ బ్రిటిష్ వాళ్ళ పర్మిషనే తీసుకోవాలి. ఆ స్థాయికి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇప్పుడు 1764 తర్వాత ఈ 1764 తర్వాత ఈ విధంగా ఉన్నటువంటి మన ఇండియా సిచ్యువేషన్లో సంపద కూడబెట్టినటువంటి రాబర్ట్ క్లేవ్ ఎప్పుడు మనకు రిటైర్మెంట్ ఇచ్చాడంటే 1767లో రిటైర్మెంట్ ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చినాడు? 1767లో భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. అర్థమవుతుందో చెప్పింది అంటే 1767 వరకు రాబర్ట్ క్లేవ్ ఇండియాలోనే ఉన్నాడు. తర్వాత రిటైర్మెంట్ తీసుకుని ఇంగ్లాండ్కి వెళ్ళినాడు. తన పాత్ర అయిపోయింది, అడిగే క్లోజ్ వెళ్ళిపోయారు. సో ఇక్కడ 1767 వరకు చెప్తాం ఉన్నాం కదా. 1767 వరకు ఉండి మొత్తం చూసుకొని ఇంగ్లాండ్కి వెళ్ళాడు. చాలా సంపద ఇచ్చాడు ఇంగ్లాండ్కి. ఆ ఇంగ్లాండ్కు ఒక డౌట్ వచ్చింది. సో ఆ ఆంగ్లేయులకు, అక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయులకు, గవర్నమెంట్కి డౌట్ వచ్చింది. వీడు మనకే ఇంత డబ్బు ఇస్తున్నాడంటే వీడు ఎంత నొక్కేసింటాడు. చూడండి, ఇప్పుడు మనమే ఉన్నాము, మన దగ్గర ఒకడు పనిచేస్తున్నాడు. అతను డైలీ పనిచేస్తూ మనం కూలి తెలుసు, వానికి ఎంత ఇస్తామో తెలుసు. అతను ఆ కూలి నిమిత్తం కంటే ఎక్కువగా ఇంట్లో సామాన్లు వస్తువులు ఎక్కువగా చేస్తున్నాడు అనుకో, ఓనర్కి ఏమొస్తుంది అంటే డౌట్ వస్తుంది. మెయిన్ ఇచ్చే కూలి వీనికి మహా అంటే 500, 300, 400 ఇస్తున్నాడు. వీడు చూస్తే డైలీ ఒక వస్తువు కొంటున్నాడు అంటే వీడు నన్ను మోసం చేసి ఏదో చేస్తున్నాడు. సో ఎవరికైనా డౌట్ వస్తుంది. సో మనకే వీడు ఇంత డబ్బులు తెచ్చి ఇస్తున్నాడంటే వీడు ఎంత నొక్కేసింటాడో అనేటువంటి డౌట్ ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి ఇంగ్లాండ్లో డౌట్ వచ్చింది. సో ఇక్కడ మన రిటైర్మెంట్ పోయినాడు కదా, వచ్చిన తర్వాత ఆ బ్రిటిష్ గవర్నమెంట్లో చూడండి ఏం జరిగిందంటే ఈయనను పార్లమెంట్లో నిలబెట్టడం అనేది జరిగింది. నిలబెట్టి అక్కడ ఒక క్వశ్చన్లు అడుగుతుంటే పాపం సమాధానాలు చెప్పాలి కదా. రాబర్ట్ క్లేవ్, నేను మీకు ఇంత చేస్తే, ఇంత విశ్వాసంతో మీకు ఇంత చేసి నేను 4,01,102 ఫోన్లను మీకు ప్రతిసారి కూడబెట్టి మీకు పంపిస్తూ ఉంటే మీరు నా మీద చేసేటువంటి బాండాగారం ఇదే, సో ఇది నింద ఇదే అని చెప్పేసి చాలా హట్ అయినాడు. ఎవరు? మన పెద్ద మనిషి రాబర్ట్ క్లేవ్ 1760లో హట్టుకోవడం అని జరిగింది. హట్ అయ్యి ఏం చేసినాడంటే 1774లో పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోక ముందే పాపం ఆయన నిర్దోషం తెలిసింది. ఆయన కూడా మనోభావంతో పాపం ప్రెస్టేజ్ తగ్గిపోయి అందరి ముందర ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అనేది జరిగింది. ఎవరు? రాబర్ట్ క్లేవ్. సో చూడండి, ఇంతవరకు మనకు ఉంది. సో ఇప్పుడు మనకు మెయిన్గా ఏమంటే ఇదే రాబర్ట్ క్లేవ్ గురించి మనం మాట్లాడుకోవాలి. కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఈ వాణిజ్య స్థావరాల కోసం పెట్టుకున్నటువంటి ఈ థాట్ని రాబర్ట్ క్లేవ్ ఏం చేసినాడంటే ఈ మీర్ ఖాసిమ్తో జరిగినటువంటి యుద్ధం తర్వాత ఒక మైండ్లో వచ్చేసింది. వీళ్ళు కీలు బొమ్మల లెక్క, అంటే తోలు బొమ్మల లెక్క మనకు వీళ్ళు సహకరించరు, అది కాదు. ఎక్కడో ఒక చోట దేశం గురించి వీళ్ళకు ఉంటుంది. వీళ్ళను మనం రాజులుగా చేసినంత మాత్రాన వీళ్ళకి మనం అనుకూలిస్తారులే అనేటువంటిది తప్పు. సో మనం ఆ భావన ఉండకూడదు. మనమే పరిపాలించుకోవాలి. సో వీళ్ళను కూడా మనమే పరిపాలించాలి. సో గుర్తుపెట్టుకోండి, రాబర్ట్ క్లేవ్ ఎవరన్నారు? రాబర్ట్ క్లేవ్. సో వీళ్ళు కీలు బొమ్మల లెక్క ఉండరు, సో తోలు బొమ్మల లెక్క మన చేతిలో ఉండరు. సో వీళ్ళకి ఎక్కడో చోట దేశం మీద అభిమానం ఉంటుంది. సో వీళ్ళు మనకు సహకరించరు. సో ఎవరిని తెచ్చిపెట్టినా కూడా మనకు అనుకూలంగా ఉండడు. కాబట్టి ఈ జనాలను మనమే పరిపాలించాలి. ఆ థాట్ అప్పుడు వచ్చింది రాబర్ట్ క్లేవ్కి. అంతవరకు కూడా లేదు చూడండి. కాబట్టి అప్పటి నుంచి ఈ రాబర్ట్ క్లేవ్ వచ్చినటువంటి థాట్ వల్ల బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు ఇండియాను పరిపాలించడం కోసం ఒక పునాది వేయడం అనేది జరిగింది. అంతవరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాణిజ్య స్థావరాల కోసం మాత్రమే
కంపెనీ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కంపెనీ స్థాపనతో పాటు వాళ్ళు పరిపాలన కూడా చేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. దానికి గల కారణం సో ఈ విధంగా తిరుగుబాట్లు జరగడం. సో ఇది మనము ఈరోజు సో ఈ మ్యాటర్ అనేది ఇంతవరకు డిస్కషన్ చేస్తున్నాం. సో చూడండి, నెక్స్ట్ వీడియోలో మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది దీని తర్వాత జరిగినటువంటి కాన్సెప్ట్ మీకు మళ్ళీ విఫలంగా చెప్పడం జరుగుతుంది. సో వీటికి మాత్రం మీరు చాలా స్కిప్ చేయకుండా నిదానంగా నేర్చుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చి ఉంటే, సో చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చి ఉంటే మీరు మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే స్కిప్ చేయకండి మ్యాటర్ని. ఎందుకంటే మీరు స్కిప్ చేశారంటే మ్యాటర్ అర్థం కాదండి. కాబట్టి స్కిప్ చేయకండి. సో దయచేసి మాకు సహకరించండి ఇది ఒక్క మ్యాటర్లో. సో మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో మేము డిఎస్సి వరకు మొత్తం ఫ్రీగానే చెప్తాం, 10th క్లాస్ వరకు చెప్తాం టాపిక్లు తీసుకొని. సో కాబట్టి మీరు మాకు సహకరించాల్సి కోరుతున్నాం. సో మా ఇన్ఫర్మేషన్ మీకు వర్తిస్తే మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.